హాయ్ నమస్తే, మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మార్చి నెల 22వ తారీఖు 2024. ఈరోజైతే శుక్రవారం. సరుకులైతే దగ్గరగా ఒక 60,000 దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది. కొంత స్టాకులు ఉన్నాయి. ఈ 60,000 మిర్చి బస్తాలు కూడా తర్వాత 3 రోజులు వరుసగా సెలవులు కాబట్టి శని, ఆది, సోమవారం హోలీ పండగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవు ప్రకటించడం జరిగిందండి. వరుసగా 3 రోజులు సెలవు కాబట్టి మళ్ళీ సరుకులు ఆగుతాయని చెప్పేసి ఉద్దేశంతో కొంత సరుకులే ఒక 60,000 దాకా అయితే రావడం జరిగింది. ఈరోజు ఆ 60,000 మిర్చి బస్తాలకు సంబంధించి కానీ కొంత స్టాకులు ఉన్నాయి. కానీ క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి, మార్కెట్ ధరలు ఎలాగుంది, మార్కెట్ పొజిషన్ ఏంటి, ఏ విధంగా మార్కెట్ జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం. ముందుగా మనం నాటు రకాలండి. 334 సూపర్ 10. ఈ 2 రకాలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న మిర్చి ధర అయితే మార్కెట్లో సేల్స్ ఉంది. మీడియం క్వాలిటీలు, మీడియం బెస్ట్ క్వాలిటీలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది. ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఈరోజు 8,000, 9,000 కాడి నుంచి 11,000 దాకా లో మీడియాలు అయితే జరుగుతున్నాయండి. లో మీడియాలు సైజు తక్కువ రకాలు కొంచెం సేల్స్ తక్కువ అయితే ఉంది. ఒక మాదిరిగా ఉన్న మిర్చి రకాలు బెస్ట్ కానీ డీలక్స్ కానీ సేల్స్ పరంగా ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి. ఈ 334 సూపర్ 10 లోయెస్ట్ చూసుకుంటే కింద రేటు 12,000 కాంచి మొదలవుతున్నాయి. హైయెస్ట్ చూసుకుంటే 15,000, 15,500 అయితే మార్కెట్లో అయితే జరుగుతున్నాయండి. క్వాలిటీని బట్టి 16,000 క్వాలిటీ నాకు కనపడలేదు. మార్కెట్ కూడా నేను చూడలేదండి. ఎందుకంటే టోటల్గా క్వాలిటీలు అయితే అనుకున్నంత క్వాలిటీలు రాలేదు. జరగడం మాత్రం కింద రేటు 12,000 కాడి నుంచి ఎక్కువగా 15,000 దాకా జరిగింది అనుకోవాలి మార్కెట్. ఇంకా తేజ చూసుకుంటే తేజ మార్కెట్ ఈ లో మీడియం రకాలు పెద్దగా సేల్స్ లేదండి. ఒక మాదిరిగా ఉన్న రకాలు 13,000 కాడి నుంచి కింద రేట్ అయితే హైయెస్ట్ అయితే 19,000, 19,500 డీలక్స్ క్వాలిటీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడైనా 1-2 చోట్ల సూపర్ క్వాలిటీ బాగుంది అనుకుంటే తప్పితే 20,000 మార్కెట్ నాకు ఆ 20,000 మార్కెట్ కూడా కనపడలేదు. ఎక్కువగా 19 నుంచి 19,000 సేల్స్. ఇంకా బంగారం ఈ నేను చెప్పే మిర్చి రకాలకన్నీ అన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి. ఈ నేను చెప్పే మిర్చి రకాలు రైతు సోదరులు గమనించండి. బంగారం, బుల్లెటు, 273, కుబేరా, సెజంటా బ్యాడ్గి ఈ రకాలన్నీ కూడా అటు 9,000 కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మార్కెట్ ధరలు. లోయెస్ట్ కింద రేటు. హైయెస్ట్ చూసుకుంటే 13, సూపర్గా ఉంటే 13,500. ఎక్కువగా 13,000 మార్కెట్టే అనుకోవాలండి మనం. హైయెస్ట్ క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీలు. ఈ నాందారి సీడ్ రకాలకు సంబంధించి కూడా ఇవి కూడా కింద రేటు 8,000 కాడి నుంచి పై రేటు 12,000, 12,500, 13,000 ఈ రేట్లే జరుగుతున్నాయి. తర్వాత రకాలు ఈ షార్కు, రోమి 26. షార్కు, రోమి 26 ఈ 2 రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయి. మీడియం క్వాలిటీలు. ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర అయితే మార్కెట్ నిర్ణయించడం జరుగుతుంది. అడుగుతాం సేల్స్ పరంగా వ్యాపారస్తులని అడిగినప్పుడు ఏమంటే క్వాలిటీలు ఉంటే దాని దగ్గర ధర దానికి ఉంటుందండి అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే రైతు సోదరులు ఈ మార్కెట్కి కొంతమంది రైతు సోదరులు అయితే అమ్మట్లేదండి. ఏసీలోనే తరలించుకుంటున్నారు. ఏసీలకి, కోల్డ్ స్టోరేజ్లో ఏసీ స్టాకులకి. జరిగిన మార్కెట్ అయితే 12,000 కాడి నుంచి లోయెస్ట్ కింద రేటు షార్క్ కానీ, రోమి 26 కానీ. హైయెస్ట్ చూసుకుంటే 15,000 కాడి నుంచి 15,500 డీలక్స్ క్వాలిటీ జరిగింది. ఎక్కడన్నా 1-2 చోట్ల మాత్రం 16,000 మార్కెట్ అనుకోవాలి. 16,000 మార్కెట్ సూపర్ క్వాలిటీలు ఉంటేనే ఆ మార్కెట్ అయితే నా కంటికి కనపడలేదు. నేను మొత్తం తిరిగి చూసినప్పుడు 15,000, 15,500. తర్వాత ఈ బ్యాడ్గి రకాలు. బ్యాడ్గి ముందుగా మనం 355 బ్యాడ్గి చూసుకుంటే మనం లోయెస్ట్ చూసుకుంటే 12,000 కాడి నుంచి మొదలవుతున్నాయి కింద రేటు. హైయెస్ట్ అయితే 15,500, 16. ఏదన్నా సూపర్ క్వాలిటీ ఇంకా సూపర్ క్వాలిటీలు రావు. మనం ఒకవేళ వచ్చినా మార్కెట్లో అమ్మే పరిస్థితి లేదు. ఏసీలకు వెళ్ళిపోతున్నాయి. మనం మార్కెట్ ధర నిర్ణయించడం చూస్తే 12,000 కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే 16. ఆ పైన ఏదైనా ఒక లాట్ బాగుంది అనుకుంటే ఆ 16,000 పైన అనేది జరుగుతుంది. తర్వాత సువర్ణ బ్యాడ్కి మార్కెట్ పెద్ద గాడావుడి లేదు, కనపడతలేదండి. ఒకవేళ వచ్చిన మీడియా రకాల సేల్స్ అయితే లేదు.
2043 కూడా లోయెస్ట్ చూసుకుంటే 10,000 కాంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ అయితే 15,000 దాకా అయితే జరుగుతున్నాయి. 15,000 హైయెస్ట్ క్వాలిటీ ఉండే ప్రకారం, అంతే ఆ క్వాలిటీలు ఉంటున్నాయి. సూపర్ క్వాలిటీలు అయితే రావట్లేదు. ఇంకా తర్వాత రకాలు సీడ్ రకాలండి. సీడ్ రకాలు DD 341 నెంబర్ 5 ఇవన్నీ కూడా ఒకే విధంగా కొంచెం ఇంచుమించుగా క్వాలిటీని బట్టి ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి. మనం కనుక DD చూసుకుంటే ఇవాళ 10,000 కాడి నుంచి జరుగుతున్నాయి. DD 9,000 కూడా ఉన్నాయి. కొద్దిగా సైజు తక్కువ రకాలు DD రకాలు కర్నూలు, అంటే సరుకు తక్కువ వచ్చిన క్వాలిటీలలో 9,000 కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే 14 నుంచి 14,500 ఎక్కువగా. నాకు 15,000 మార్కెట్ కనపడలేదండి. నిన్న అక్కడక్కడ కనపడింది, కానీ ఈరోజు అయితే 15,000 DD మార్కెట్ కనపడాలి నాకు ఈరోజు. 341 భద్రాచలం అయితే అటు 10,000 11,000 కాడి నుంచి లోయెస్ట్ కింద రేట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే 14 నుంచి 14,500. ఏదైనా సూపర్ అయితే 15,000 మార్కెట్ అనుకోవాలి. సూపర్ క్వాలిటీలు రైతులు అమ్మట్లేదు, దేశంలో పెట్టుకుంటున్నారు ఆ రేటుకి. దేశవాళీ అయితే 16,000 దాకా జరుగుతున్నాయి ఆ పైన. తర్వాత నెంబర్ 5 విషయానికి వస్తే ఇవి కూడా మీడియం క్వాలిటీలు 10,000 11,000 కాడి నుంచి 10,000 కాడి నుంచి దొరుకుతున్నాయి మార్కెట్లో. డ్రై ఉంటేనే కొంటున్నారు. మెతక రకాలు కానీ ఇవి కానీ పెద్దగా సేల్స్ ఉన్నట్ల. మీడియం రకాలు కానీ లో మీడియాలు కానీ ఒక మాదిరిగా ఉన్నాయి. 10,000 కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే 15,000 15,000 ఎక్కువ అండి. 15,000 క్వాలిటీ కూడా మార్కెట్లో కనపడతలా. ఇంకా ఎల్లో మిర్చి, ఇవి కూడా ఎల్లో మిర్చి నాణ్యమైన మిర్చి మార్కెట్లో నేను తిరిగి చూసినప్పుడు అక్కడక్కడ 1-2 లాట్లు అండి. 1-2 లాట్లు కూడా లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే 12,000 కాడి నుంచి 16,000 ఆ రేంజ్లో అడుగుతున్నారు. కొంతమంది ఇవ్వట్లేదండి. ఇవ్వండి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా తాలి విషయానికి వస్తే తాలైతే బాగా మీడియం క్వాలిటీలు, అంటే తాళ్ళలో మీడియం క్వాలిటీలు ఏందని అనవచ్చు. తెల్లతాలు కానీ నెమ్మున్న తాలు, పండ్లు తాలు ఈ సేల్స్ ఉన్నట్ల. ఈరోజు తాలు కూడా 5,000 కాడి నుంచి మార్కెట్లో దొరుకుతున్నాయండి. సీడ్ తాలు 34 తాలు కానీ సీడ్ తాలు హైయెస్ట్ చూసుకుంటే 7,000 7,500 6,500 ఎక్కువ అండి. 7,000 క్వాలిటీ పరంగా బాగా రంగులు ఉంటే 7,000 పైన. తేజ తాలు అయితే అటు 7,000 కాడి నుంచి జరుగుతున్నాయి. కొంచెం రంగు తక్కువ తాలు, మెతక తాలు, పండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అది మరి రైతులు కూడా ఈ రేట్లకి గ్రేడింగ్ ఎందుకులే అని చెప్పేసి తీసుకురావటం, అవి తక్కువ అడగటం అది జరుగుతుంది మార్కెట్లో సహజంగా. టోటల్గా ఏదైనా 10,000 కాడి నుంచి 10,500 11,000 లోపు అయితే తేజతాలు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. నేను చూసిన మార్కెట్ అయితే స్లో ట్రెండింగ్, అంటే సేల్స్ పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు. నాకు మూవ్మెంట్ అయితే అంతగా అనిపించలేదండి ఈరోజు మాత్రం. 3 రోజులు సెలవు అనుకోవటం వల్లనో లేదా క్వాలిటీల వల్ల నాణ్యమైన మిర్చి రావట్లేదు అనుకోవటం. ఎందుకంటే అయితే నాకైతే స్లో ట్రెండింగ్ కనపడింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.